నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ పై రాజకీయ దుమారం ఇంకా ఆగడం లేదు. క్రిమినల్ వేస్ట్ అన్న అదే కామెంట్స్ తోనే ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఏ సందర్భంలో అన్నారు? రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు ఎటు దారి తీస్తున్నాయన్నది ఓసారి చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్లను కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండో కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకు కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డిని సీఎం చేయడమే క్రిమినల్ వేస్ట్. ఖమ్మం యువకుడు వేణు సూసైడ్ లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్. యువతకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చ జరగాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. వాస్తవానికి రాష్ట్రంలో క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులతో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డేనని, అలాంటి వ్యక్తిని సీఎం చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన క్రిమినల్ వేస్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, లక్షలాది మంది యువ ఇంజనీర్లను అవమానించేలా సీఎం చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి పంచిన గ్యారంటీ కార్డులు, 13 డిక్లరేషన్లను ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేయడమే అసలు క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. బీటెక్ పాస్ అయిన వాళ్లు ఉద్యోగం కోసం అప్లికేషన్ కూడా నింపలేని స్థితిలో ఉన్నారని, విద్యార్థులను, యువతను రేవంత్ రెడ్డి అవమానించారని కేటీఆర్ అన్నారు. జీవితంలో ఆయన ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారం నింపారా? చివరకు తన ఎన్నికల అఫిడవిట్ ను సైతం స్వయంగా నింపగలరా అని సవాల్ విసిరారు. ప్రతిరోజు గంటల తడబడి చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత అవమానకరమని అన్నారు. ఉద్యోగాల పేరుతో అసెంబ్లీలో పెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబులేని క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 21 ఏండ్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తెలంగాణ యువతకు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జెన్జీకి చెందిన యువకుడిని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేస్తూ, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు.
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన విజయం అంటే 150 మంది గురుకుల విద్యార్థుల మరణాల, ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు ఎండ్రింగ్ తాగి చావండి అనే పరిస్థితి కల్పించడమా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 కొత్త ఉద్యోగాలకే పరిమితం కావడమా? ఏ విషయంలో ఆయన విజయవంతమయ్యారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం కారణంగానే యువతలో తీవ్ర ఆగ్రహం, నిరాశ పెరుగుతోందని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి యువత ఓట్లు అడిగిన రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ తాము ఇప్పటికే రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశామని, తెలంగాణ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని తట్టుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే తన జీవితంలో ఈ దుస్థితి వచ్చిందని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు చేసిన వాగ్దానాలు, వాటి అమలులో జరిగిన మోసాన్ని కూడా వేణు తన లేఖలో ప్రస్తావించారని తెలిపారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని, డిప్రెషన్లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు వారి భవిష్యత్తుకు అండగా నిలిచే విధానాలను అమలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.